వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగాల అవకాశాల కార్యక్రమం విత్ డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి గారు. ఆరుతో పాటు ఈరోజు నేను ఈ కార్యక్రమంలో ఉండడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ కానీ యూత్ కానీ ఎక్కువ తమ ఫ్యూచర్ కోసం ఆలోచించేస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతోంది, తర్వాత ఏ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఉత్తినే ఏ ఒక్క అంబిషన్ లేకుండా ఓవర్ థింకింగ్, పాస్ట్ కోసం ఎక్కువ ఆలోచించడం, ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్ ఎలా ముందుకెళ్లాలో తెలియక సతమతం అవుతూ ఇలాంటి చాలా రకాలైనటువంటి అంశాల మీద ఎక్కువగా వర్రీ అయిపోతూ ఉంటారు. వారికి చెప్పేవారు ఎవరు సరిగ్గా లేక, ముందుకు నడిపించే వారి యొక్క గైడెన్స్ ఏమీ లేక, ఇలాంటి డైలమాలో చాలామంది యూత్ కానీ స్టూడెంట్స్ కానీ ఉంటూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలా రకాలైన వ్యసనాలకు అలవాటు పడడం, తప్పు త్రోవల్లోనికి వెళ్ళడం, లేదంటే అలాంటి డిప్రెషన్ నుండి బయటికి రావడానికి ఇంకొక దారులను వెతుక్కుంటూ వారి జీవితాన్ని చిన్న భిన్నం చేసుకుంటున్నారు. అలా కాకుండా సరైన రీతిలో గైడెన్స్ కనుక తీసుకుంటూ వెళ్తే కనుక కెరియర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగా సెటిల్ అవుతుందని చెప్పి డాక్టర్ సతీష్ గారు అంటున్నారు. అదేంటో ఆయన మాటలోనే విందాం. నమస్కారం సార్. నమస్తే అండి. మీరు అసలు పిల్లల కోసం ఆలోచించే విధానం ఏదైతే ఉంటుందో అది చాలా చక్కగా, మీరు చెప్పేటటువంటి డెసిషన్సే కానీ నిర్ణయాలే కానీ చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటాయి. సో ఈ కాలంలో ఇప్పుడు ఇది చాలా కామన్ అయిపోయింది. ఇలాంటి వాటికి మీరు చెప్పే సొల్యూషన్స్ ఏంటి? జనరల్గా స్టూడెంట్స్ ఎక్కువగా ప్రతి స్టూడెంట్కి కొంత ఎబిలిటీ కానీ కొంత ఐక్యూ లెవెల్ ఉంటుంది. అఫ్కోర్స్ ఎబిలిటీ అందరికీ ఉంటుంది, ఎక్కువ కష్టపడి మనస్తత్వం ఉన్నట్లయితే, లేజినెస్ అది లేకుండా. సో కొంత న్యాచురల్గా టాలెంట్, కొంత ఐక్యూ ఉంటుంది, అది కూడా కొంతమందికి. అదర్వైజ్ జనరల్గా కొంచెం హార్డ్ వర్క్ చేసినట్లయితే పెద్దగా డిఫరెన్స్ ఉండదు, అందరూ మోరల్లా సేమే ఉంటారు. కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి, న్యాచురల్గానే కొంత టాలెంట్ ఉన్నవాళ్ళు ఉంటారు, అది పక్కన పెడదాం. అలాంటి స్టూడెంట్స్ కూడా ఎక్కువగా పెర్ఫామ్ చేయకపోవడానికి ఉన్నటువంటి చాలా రకాల కారణాలలో ఈ కారణాలు కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. అంటే స్టూడెంట్స్ మీరు చూసినట్లయితే ఫస్ట్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే పాస్ట్కి సంబంధించి మైండ్లో ఉంటుంది, ఫ్యూచర్కి సంబంధించి ఎక్కువగా వరి అవ్వడం, ఆలోచించుకొని వరి అవ్వడం ఒకటి. ఈ రెండు ఎప్పుడైతే మైండ్లో ఉన్నాయో మైండ్లోకి ఖాళీ ఉండదు, అంతే కదా. మైండ్ కంటిన్యూస్గా ఆలోచించినప్పుడు ఏ మనిషి అయినా, సింగిల్గా కూర్చున్న మనిషి అయినా మీరు అబ్జర్వ్ చేస్తే అయితే పాస్ట్ అన్న ఉంటుంది, అది ఫ్యూచర్ అన్న ఉంటుంది. అక్కడికి ప్రజెంట్ గురించి ఆలోచించి టైము చాలా తక్కువ మంది మాత్రమే ఎక్కువ టైం ప్రజెంట్ గురించి ఆలోచిస్తారు, వాళ్ళే సక్సెస్ఫుల్ పీపుల్. ఇప్పుడు నేను గాలి కూర్చోబెట్టాను అనుకో చోట ఎక్కడున్నాను, అయితే నీకు పాస్ట్ గురించి అన్నా బాధపడతా ఉంటావు, లేకపోతే ఫ్యూచర్ గురించి అన్నా వర్రీ అవుతావు, అంతే. ఫ్యూచర్ వర్రీ అంటే దాంట్లో కొంచెం ఎక్సెసివ్గా ఇమాజిన్ చేసుకుంటాం మనం. అయ్యో ఇది అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు, లేకపోతే నేను ఫెయిల్ అయిపోతాను, లేకపోతే నాకు మార్కులు రావా, లేకపోతే నాకు సీట్ రాదా అన్న ఫ్యూచర్ వర్రీ అనేది ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. లేదంటే పాస్ట్లో నాకు ఆల్రెడీ ఇదయింది అదయింది, ఇలా రకరకాలుగా ఒత్తిడి. ఈ రెండిట్లతో పాటుగా ఇంకొక కేటగిరీ, కొంతమంది ఏం చేస్తారంటే ఈ రెండిట్లు కలిపి ఓవర్గా డ్రీమ్ చేస్తూ ఉంటారు కొంతమంది, అదొక కేటగిరీ ఉంటారు, అంతే కదా. ఓవర్గా మనం ఓవర్గా ఆలోచించుకొని నేను ఇలా అవుతాను అలా అవుతాను, లేకపోతే అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి అనుకుంటారు. సరే, అది కొంతవరకు వాళ్ళకి ఏదో కాన్ఫిడెన్స్ పెరగడానికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పటికీ అది కొంతవరకు. ఇష్టం వచ్చినట్టుగా మనం ఓవర్గా డ్రీమ్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఉండదు, ఫైనల్గా అప్సెట్ అవుతాం కదా. సో టెంపరీగా మనకి ఏదో ఒక 6 నెలల్లో 1 ఇయర్ సుఖంగా ఉండడం గురించి లైఫ్ అంతా మళ్ళీ అనుకున్నది అవనప్పుడు ఆ బాధ ఇంకా 30 ఏళ్ళు ఉంటుంది. సో ఈ వర్డ్స్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో, పాస్ట్ గురించి మాట్లాడడం కానీ, ఫ్యూచర్ గురించి వర్రీ అవ్వడం కానీ, ఓవర్గా డ్రీమ్ చేయడం కానీ, ఈ 3 విధానాల వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ కానీ, వాళ్ళకున్న ఎబిలిటీ కానీ, వాళ్ళకి పెర్ఫార్మెన్స్ చేయగలిగినంత చేయలేకుండా పడిపోతుంది. పర్ఫార్మెన్స్ చేయగలడు, ఈ 3 ఉండడం వల్ల చేయలేకపోతున్నాడు, అంతే. మనం ఏమనుకుంటామంటే చాలామంది స్టూడెంట్కి తెలివి తక్కువ, వీడికి సరిగ్గా బుర్రలేదు, వీడికి ఐక్యూ తక్కువ, చదివినట్టు గుర్తుండదు, ఫోకస్ లేదు, ఇలా రకరకాల పదాలతో మనం జస్టిఫై చేసుకుంటూ ఉంటారు పేరెంట్స్. ఇలావన్నీ వాళ్ళు అనుకుంటారు పేరెంట్స్. కానీ యాక్చువల్గా స్టూడెంట్స్లో, పిల్లల్లో ఎక్కువగా ఉండి ఫ్యాక్టర్స్లో ఇవి కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ అండి. ఇప్పుడు ఖాళీ ఉంటే ఇంకోటి పట్టుకొచ్చి పెడతారు బాక్స్లో, బాక్స్ ఫిల్ అయిపోయి ఉంటే
పెట్టలేరు కదా, అవును. పట్టదు. అవును. అలాగే బ్రెయిన్లో ఏంటంటే మీకు పాస్ట్ మెమోరీస్ అన్నీ అందులో వేసి ఫ్యూచర్ అన్ని అందులో వేయడం వల్ల ప్రజెంట్ గురించి ఫ్రెష్గా సిస్టమేటిక్గా ఆలోచన చేసే శక్తి మనిషికి తగ్గిపోతూ ఉంటుంది. దానికి మెదడుకు ఉండదు. ఉండదు ఆటోమేటిక్గా. ఎందుకంటే ఫ్యూచర్ అంటేనే వర్రీ, ఉమ్. పాస్ట్ అంటేనే వర్రీ, రెండు వరి రెండు వర్రీ. సో రెండింటిని కలిపి బ్రెయిన్లో వేస్తాం మనం. అవును. సో అందు గురించి మనిషి జనరల్గా హ్యాపీగా ఉండలేకపోతాడు. సరే పెద్ద మనుషులు హ్యాపీగా ఉన్నారా లేరా అన్నది పక్కన పెట్టినా స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా అలా చేయకూడదు. అందు గురించి ఫాస్ట్గా ఏదైనా ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా, ఎగ్జామ్స్లో మార్క్స్ రాకపోయినా, సరైనటువంటి పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేనప్పుడు ఆ లేనటువంటి విషయాల్లోంచి లెసన్స్ నేర్చుకోవాలి మనం. ఓకే, దేని గురించి ఈ విధంగా నేను తక్కువగా పెర్ఫామ్ చేశాను. పాస్ట్ గురించి తలుచుకోవద్దని చెప్పను, పాస్ట్ గురించి నువ్వు నేర్చుకున్న విషయాలని గుర్తుపెట్టుకుని అది ఫాలో అవ్వమని చెప్తున్నా ప్రజెంట్లో. మంచి విషయం. మర్చిపోమని చెప్పడం కాదు, పాస్ట్లో జరిగినటువంటి ఇబ్బందిని కానీ ఫెయిల్యూర్స్ని కానీ దాంట్లోంచి కొన్ని లెసన్స్ మనం నేర్చుకుని, ఆ పాఠాలని మనం నేర్చుకుని అవి ప్రజెంట్ జరుగుతున్నటువంటి స్టడీస్లో మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడినట్లయితే ఆ పాస్ట్ యొక్క ఫెయిల్యూర్ అనేది మీకు ఒక రకంగా పాజిటివ్ కింద కన్వర్ట్ అవుద్ది, దానివల్ల ఉపయోగం. అవును. అలా కాకుండా దాన్ని వేరే రకంగా వాడారనుకో బ్రెయిన్లో పెట్టి, అది నష్టం కదా. అంతే. సేమ్ పాస్ట్లో ఒక ఎక్స్పీరియన్స్ని మనం ఎలా కలితే అలా వాడుకోవచ్చు. పాజిటివ్గా వాడచ్చు, నెగిటివ్గా వాడచ్చు. నెగిటివ్గా వాడితే రౌడీ అవ్వచ్చు, నక్సలైట్లు అవుతారు, కొంతమంది దొంగలు అవుతారు, కొంతమంది మోసం చేస్తారు, అంతే కదా. నెగిటివ్ సైడ్ కూడా ఉంటుంది, అంతే కదా. పాస్ట్ బ్యాడ్ ఉందనుకో మీకు ఇంపాక్ట్ ఉంటే మీరు ఆ పాస్ట్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాగైనా ఆలోచించవచ్చు. అది దాని పాజిటివ్ సైడ్ అయినా చూడొచ్చు, నెగిటివ్ సైడ్ అయినా చూడొచ్చు. ఎగ్జామ్స్లో ఏదైనా ఫెయిల్యూర్స్ కానీ ఇంకోటి వచ్చినప్పుడు పిల్లలు ఏం చేయాలంటే దాంట్లో ఎందుకు జరిగింది అనేది దాన్ని పోస్ట్ మార్టం చేయాలి, దాన్ని అనాలిసిస్ చేయాలి. దానికి తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ లేదా ఎవరైనా తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఎవరొకళ్ళు ఆ యొక్క అనాలిసిస్ చేసి ఎందుకు ఇలా జరిగిందన్న దాని మీద ఒక క్లారిటీ తెచ్చుకోవాలి ఫస్ట్. ఆ క్లారిటీ తెచ్చుకుని ఆ తప్పును సరిదిద్దుకుని ప్రయత్నం కూడా చేయాలి. ఆ ప్రయత్నం చేయడానికి ప్రాపర్గా చేయాలి. సరైన అవగాహన లేని వ్యక్తులతో ఎవరితో మాట్లాడటం, లేదా ఎవడో ఇచ్చిన సలహా తీసుకోవడం వల్ల వీళ్ళకి సరిగ్గా నాలెడ్జ్ లేక జనరల్గా పేరెంట్స్లో ఆల్మోస్ట్ 98% ఆఫ్ ది పేరెంట్స్కి ఎడ్యుకేషన్ మీద సరైన అవగాహన ఉండదు. అది నేను ఓపెన్గానే చెప్పగలను, ఉండదు. కానీ కొంచెం అవగాహన ఉన్న మిగిలిన 2% పీపుల్ని పట్టుకోవాలి, కొంచెం అవగాహన ఉన్నప్పుడు, అంతే కదా. పట్టుకున్నప్పుడు దానికి కరెక్ట్గా మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా, ఎక్కడ మ్యాథమెటిక్స్కి అర్థం కావట్లేదా, ఏ క్లాస్లో అర్థం కాల, ఏ చాప్టర్ అర్థం కావట్లేదు, టీచర్ చెప్పింది అర్థం కావట్లేదా, లేకపోతే ఇక్కడ అర్థం చేసుకోవడంలో నా లోపం ఉందా, లేకపోతే స్పీడ్ టీచర్ చెప్తున్నాడా, ప్రాక్టీస్ చేయడం సరిగ్గా సఫిషియెంట్ టైం చేయలేకపోతున్నాడా, లేకపోతే 1-2 సార్లు చేసి వదిలేస్తున్నాడా, ఏదో ఒక రకమైనటువంటి అనాలిసిస్ చేసి ఓవరాల్గా అతనికి జరిగినటువంటి ఇబ్బందిని మీరు అనాలిసిస్ చేసి కరెక్ట్గా ఆ పాయింట్ని మీరు అడ్రస్ చేయాలి. ఆ పాయింట్ని మళ్ళీ అడ్రస్ చేయాలంటే దానికి నాలెడ్జ్ కావాలి. ఆ అడ్రస్ చేయాలంటే మళ్ళీ ఎవరిని పట్టుకోవాలి, ఏ టీచర్ని పట్టుకోవాలి. ఇది ఒక సిస్టమేటిక్గా ప్రొసీజర్ ప్రకారంగా చేస్తే ఆ పాస్ట్లో జరిగినటువంటి ఇబ్బంది మీకు ఒక ప్లస్ పాయింట్ కింద వచ్చి, మీకు ఒక ఆపర్చునిటీ కింద వచ్చి దాంట్లోంచి కొంత మెరుగుపడడం అనేది అవకాశం ఉంటుంది ప్రజెంట్ స్టడీస్కి. అలానే చేయాలి. అలాగే ఫ్యూచర్లో జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉంటుందో జనరల్గా పాత అది ఫ్యూచర్ వర్రీకి సంబంధించి ఏదైతే ఉంటుందో ఎప్పుడు కూడా కొంత స్పిరిచువల్గా ఐడియా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటు భగవద్గీత కానీ లేకపోతే ఖురాన్ కానీ లేకపోతే మన బైబిల్ కానీ ఇలాంటి ఫాలో అయ్యే వ్యక్తులు చూస్తే ఫండమెంటల్గా చెప్పేది ఏంటంటే నీ పని నువ్వు సిన్సియర్గా చెయ్యి, సో రిజల్ట్ అనేది భగవంతుడు చూస్తాడన్నది దాని అర్థం. రిజల్ట్ గురించి నువ్వు వర్రీ అవ్వకరా బాబు, నేనున్నాను, నువ్వు వరకు నీ చిత్తశుద్ధితో ఇబ్బంది లేకుండా టైం వేస్ట్ చేసుకోకుండా నీ మానవ ప్రయత్నం నువ్వు చెయ్యి, మిగిలింది నేను చూస్తాను అన్నది సారాంశం. దాన్ని కానీ మనం బ్లైండ్గా కానీ మనం ఫాలో అయినట్లయితే చాలా మంచిగా జరుగుతుంది. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే పాస్ట్ గురించి వర్రీ అవ్వడం అనేది మనకు తగ్గిపోతుంది. అలా అని చెప్పి వదిలేసి చదవద్దని కాదు, అంటే మానవ ప్రయత్నం ఫుల్గా చెయ్యి అన్న పదం కూడా నేను అందులో వాడాను. చేస్తూ వదిలేయాలి. అది అనుకుని లేజీగా ఉండి మానవ ప్రయత్నం సరిగ్గా చేయలేకుండా పాత తప్పుల నుంచి తప్పులు తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసే విధానంలో కానీ వెళ్ళకుండా ఓన్లీ నువ్వు మొత్తం దేవుడికి వదిలేసి నేను ఏది చేయను అలా చేయకూడదు. అంటే ఈ రెండు కలపాలి. అంటే పాస్ట్ నుంచి చెప్పిన పాయింట్ నేను ఒకటి చెప్తున్నాను, ఫ్యూచర్కి సంబంధించింది ఎలా వదిలేయాలి అన్నది కలుపుతున్నాను. ఆ కలిపి దాన్ని ఓవరాల్గా చూడాలి, ముక్కముక్కలుగా చేసి చూడడానికి కుదరదు. ఇట్లా ఎప్పుడైతే మీరు చేశారో ఆటోమేటిక్గా ఉంటుంది. అలాగే ఫ్యూచర్ వర్రీస్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లో కూడా కొన్ని పర్సెప్షన్స్ ఉంటాయి పిల్లలకి. అంటే ఇట్లాగా నేను చదివితే నాకు ర్యాంక్ వచ్చేస్తుందనో, లేకపోతే రాంగ్ పర్సెప్షన్స్ ఉంటారు వాటిని. చదవకపోయినా పర్లేదనో, లేకపోతే నేను తక్కువ టైం చదివితే నాకు వచ్చేస్తాను, లేకపోతే నేను మాడెవడో ఎక్కువ చదువుతున్నాడనో, లేకపోతే ఇలా రకరకాలుగా, లేకపోతే టీవీలో ఏదో చూశానో, లేదా గూగుల్లో చూశానో, లేదా టీచర్ ఎవడో చెప్పాడనో, లేదా పక్కన ఫ్రెండ్ ఏదో చెప్పాడని చెప్పి
పక్కన ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటారు వీటిని. ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో ఏ ఒక్క ఫ్యాక్టర్ అయినా బలంగా కానీ అతనికి మనసులో గుచ్చుకుంటే అతని పెర్ఫార్మెన్స్ అబ్నార్మల్గా పడిపోతుంది. ఇక్కడ అతను తెలివితేటలు లేకపోవడం కాదు. ఇది ఎందుకు స్పెసిఫిక్గా నేను పాయింట్ చెప్తున్నానంటే చాలామంది పేరెంట్స్ మా పిల్లలకి తెలివితేటలు లేవంటారు వాళ్ళు. కొంతమంది ఉన్నాయంటారు. ఉన్నాయన్న వాళ్ళు ఏమో ఎక్సెసివ్గా చెప్పొచ్చు, ఉన్నదానికంటే ఎక్కువ ఉందని ఊహించుకుంటారు. అది చెప్తారు, ఓవర్ డ్రీమింగ్ అది. కొంతమందికి ఉన్నా కూడా లేవనుకుని వదిలేస్తారు. అసలు రెండు డేంజరే. అంతే కదా, 2 types ఆఫ్ పేరెంట్స్ ఉంటారు మనకి సొసైటీలో. అయితేనేమో మా అబ్బాయి బాగా తెలివైన చంపేస్తారు పట్టుకుని. ఆడికి అంత తెలివి, అంత హార్డ్ వర్క్ ఉండదు, ఐక్యూ ఉండదు, కానీ ఉందని చెప్తూ ఉంటారు. చెప్పడం వల్ల ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటాడో, సరిగా ఇబ్బంది అలాగా వచ్చే ఇబ్బందులు కొన్ని ఉంటాయి. అంటే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, అలా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్ ఇవ్వకూడదు మనం. అది ఇంకా డేంజర్ కదా. ఎట్ ది సేమ్ టైము కొంతమంది సరైనటువంటి ఇన్పుట్స్, సరైనటువంటి అవగాహన మనం క్రియేట్ చేసి, సరైనటువంటి ఫెసిలిటీస్ ఎడ్యుకేషన్ పరంగా మనం ఇచ్చినట్లయితే చక్కగా చదువుకుని పైకి వెళ్ళగలిగే అవకాశం ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు. వాళ్ళని మనం తక్కువ అంచనా ఇస్తూ ఉంటాం. వాళ్ళు ఏ కేటగిరీ వస్తారంటే ఎవరైతే కంటిన్యూస్గా హార్డ్ వర్క్ బాగా చేస్తారో, డిస్టర్బెన్స్ లేకుండా, మొబైల్ అడిక్షన్స్ లేకుండా చదువుతారో, నిజంగా వాళ్ళు చాలా మంచి కేటగిరీ స్టూడెంట్స్ అండి. నేనైతే పర్సనల్గా వాళ్ళని చాలా లైక్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు పాపం సిన్సియర్గా రోజుకి 5 గంటలు, 6 గంటలు, 10 గంటలు చదువుతూ ఉంటారు. అయినా వాళ్ళ పెర్ఫార్మెన్స్ రాలేదు అనేది చూసారా, వాళ్ళని జాగ్రత్తగా చూసి హ్యాండిల్ చేసి మనం చక్కగా చేసినట్లయితే వాళ్ళ మనకి షార్ప్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. సరే, కొంత టైం పట్టొచ్చు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. కొంతమంది వేరే కేటగిరీ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఊహించుకుని, లేకపోతే నేను ఎక్కువగా నేను తెలివైన ఉన్నాను, లేకపోతే నాకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనో పేరెంట్స్ అంటాం. అత్తమాను పేరెంట్స్ అందరికీ చెప్తూ ఉంటారు, మా అబ్బాయి తెలివైన, మా అమ్మాయి తెలివైన అలా ఇలా అంటూ ఉంటారు. అంటే అది చాలా సందర్భాల్లో నష్టమే జరుగుతూ ఉంటుంది. అంటే మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎక్కడ మనం పిల్లవాడిని పొగడాలో, ఎక్కడ పిల్లవాడు కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాడో చూస్తూ, అట్ ది సేమ్ టైము మనం ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళి విధానం ఏదైతే ఉంటుందో, ఈ రెండింటికి మధ్యన కానీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగితే ఇబ్బంది అనేది ఉండదు. అట్లాగే ఎక్సెసివ్ ఓవర్ డ్రీమింగ్ చేస్తారండి కొంతమంది. ఓవర్ డ్రీమింగ్ అంటేనంటే, నేను చదువుతున్నాను, నాకు 100 మార్కులు వస్తున్నాయి జేఈలో, ఈ 4 నెలలు చదివేస్తే 200 అయిపోతాయి, లేకపోతే 150 మార్కులు అయిపోతాయి. నేను కష్టపడి చదువుతున్నాను కదా రోజు 10 గంటలు అంటారు. కాన్ఫిడెంట్గా ఉంటుంది, తప్పులేదు. కానీ అంతంత సడన్గా నాలెడ్జ్ అనేది ఒకేసారి పెరగదు. కాబట్టి ముందు నుంచి దాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ ముందు రిలాక్స్ అయిపోయి సడన్గా మొదలుపెట్టి ఓవర్గా మనం డ్రీమ్ చేసుకునే విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ముందు అలర్ట్ అవ్వాలి అంతే తప్ప సడన్గా అప్పటికప్పుడే మనకి అయ్యి విధానం ఉండదు. అట్లాగే కొంతమంది ఏమనుకుంటారంటే, డ్రీమ్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 9th క్లాస్లో ఉన్న పిల్లోడైనా 10th క్లాస్లో ఉన్న పిల్లోడైనా తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు, మరి నువ్వు ఏ కోర్స్కి వెళ్తావో అంటే నేను రోబోటిక్స్కి వెళ్తాను, లేకపోతే మెకానికల్ ఇంజనీర్ అవుతాను, లేకపోతే నేను ఏదో ఐవీ లీగ్స్కి వెళ్తాను, లేకపోతే ఆక్స్ఫర్డ్కి వెళ్తానని చెప్తూ ఉంటారు పిల్లలు. ఎప్పుడు పేరెంటు లేకపోతే పిల్లలు ఈ డిస్కషన్ చేసుకోవడం సరిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఓవర్ డ్రీమింగ్ అండి. నేను ఏది అవుతానని చెప్పి మీరు మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. నెక్స్ట్ ఏది మాట్లాడుకోవాలంటే, నేను 4 ఏళ్ల తర్వాత నేను ఏదో చేస్తాను, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తాను, ఒక 5 ఏళ్ల తర్వాత ఏదో అయిపోతాను అని చెప్పి ఎప్పుడైతే లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుని ఓవర్ డ్రీమింగ్ చేస్తారో లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అవ్వరండి వాళ్ళు. ఎప్పుడు ప్రజెంట్ గురించి మాట్లాడతారు చూసారా, వాడే సక్సెస్ అవుతాడు. ఎనీ బిజినెస్ అయినా ఏదైనా అంతే. అంటే ఆలోచన చేసేటప్పుడు స్టూడెంట్స్, విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఇష్టం వచ్చినట్టుగా నేను కంప్యూటర్ సైన్స్ అయిపోతాను, ఏఎంఎల్ ఇంజనీర్ అయిపోతాను, లేకపోతే రోబోటిక్స్ ఇంజనీర్ అయిపోతాను అంటే ఎవడ సీట్ ఇస్తాడు? నెక్స్ట్ క్వశ్చన్. అయిపోవడం ఎక్కడ అయిపోతావు? సీట్ ఎవడిస్తాడు? ఆ కాలేజీలో సీట్ రావాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి? తెలియాలి. ఆ ఎగ్జామ్ రాయాలంటే నాకెంత నాలెడ్జ్ కావాలి? ఆ నాలెడ్జ్ ఇప్పుడు నాకు ఉందా లేదా? దాన్ని ఎలా పెంపొందించాలి అన్నది డిస్కస్ చేసినప్పుడే తెలివైన పేరెంట్. అంతే తప్ప మా దగ్గరికి వస్తారు, సార్ మా అబ్బాయి రోబోటిక్స్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాడు, మా అబ్బాయి ఏఎంఎల్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాడు. ఎక్కడైపోతావు నువ్వు? అయిపోవడానికి ఎలా అయిపోతావు? ఎవడేస్తాడు సీట్ నీకు? ఏదో పనికిమాల చెత్త చెదారం ఉన్న స్టేట్ కాలేజీలో లేదా డీమ్డ్ కాలేజీలో తప్ప మంచి కాలేజీలో సీట్ రాదు. మంచి కాలేజీలో రాకపోతే దేనికి పనికిరాం కదా. సో కాలేజీలో సీట్ ఎలా సంపాదించాలి, ప్రీమియర్ కాలేజీలో దానికి ఏం కావాలి? నువ్వు అనుకోవడం వల్ల, డ్రీమింగ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు కొంతమంది 2 ఏళ్ళ నుంచి డ్రీమింగ్ చేస్తూ ఉంటారు, నేను యూఎస్ వెళ్తాను, ఐవీ లీగ్స్కి వెళ్తానని. డ్రీమ్ వల్ల ఏం ఉపయోగం? యాక్షన్. అంటే సీరియస్నెస్ అనేది, మనిషి సీరియస్నెస్ అనేది యాక్షన్లో కనపడాలి తప్ప ఎమోషన్లో కానీ, డైలాగ్స్లో కానీ, డ్రీమింగ్లో కానీ కనపడకూడదు. యాక్షన్, ACTION అంటే యాక్ట్ చేయాలి అంతే తప్ప మీరు డ్రీమ్ చేయకూడదు. ఆ యాక్షన్లోకి ఇప్పుడు అంటే 9వ తరగతిలో చదివి విద్యార్థి ఆలోచన 10వ తరగతిలో ఏం చదవాలో ఆలోచించకూడదు. 9వ తరగతి నెక్స్ట్ మంత్ ఏం జరగదు, ఈ నెల, ఈ వారం, ఈ రోజు నేను నా టార్గెట్ ఏంటి అనాలి. అప్పుడు మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్లో, ఈ సొసైటీలో ఉన్న స్టూడెంట్స్లో ఒక 60 నుంచి 70% ఆఫ్ ది స్టూడెంట్స్ చేతులు ఎత్తేస్తారు. అదే 1 year తర్వాత చదవాలంటే చక్కగా మాట్లాడుకుంటారు పేరెంట్స్, పిల్లలు కూర్చొని. దిస్ ఆర్ కాల్డ్ డ్రీమింగ్.
సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ కానీ, సీరియస్గా ఉన్న బిజినెస్ మెన్ కానీ, ర్యాంకర్స్ కానీ, అచీవర్స్ కానీ, వీళ్ళందరూ కూడా రేపు ఎల్లుండ ఏమి చేయాలి అంటే రేపు చెప్పుద్ది ఎల్లుండ ఏం చేయాలి. రేపు మనకు చెప్పుద్ది, రేపు మనకు చెప్పుద్ది మనం ఏం చేసాం రేపు అన్నది. 10వ మెట్టు ఎక్కాలి అంటే 9వ మెట్టు మనకు చెప్పాలి. ఇక్కడ కూర్చుని తలా తోక లేకుండా నేను 12th నేను ఇక్కడెక్కడో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిపోతాను, జాయిన్ అయిపోయిన తర్వాత పాస్ అయిపోయిన తర్వాత నేను యూఎస్లో టాప్ కాలేజీకి వెళ్ళిపోతాను. ఏంటిది ఇక్కడ ఏం పీకావు 1 ఇయర్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో? నువ్వు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఏం పీకావు, అసలు ఏం చేసావు అన్నది కానీ క్లోజ్గా మీరు డిస్కస్ చేసినట్లయితే అప్పుడు రియాలిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు వింటర్ బ్రేక్ వచ్చింది, వింటర్ 1 మంత్లో ఏం చేసావు అది కదా డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తావు కాదు డిస్కస్ చేయవలసింది. అర్థమవుతుందా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎలా ఎందుకు చేయలేదు అంటే అప్పుడు రీజన్ దొరుకుతుంది. చేయడానికి ఎప్పుడు రీజన్స్ ఉంటాయి కదా. సరే నాకు ఆపర్చునిటీ రాలేదు, లేకపోతే మాస్టర్ సరిగ్గా బాగోలేదు, లేకపోతే లైబ్రరీ బాగోలేదు, పుస్తకాలు బాగోలేదను, లేకపోతే టీచర్ సరిగ్గా చెప్పలేదని, వంద రకాల కారణాలు ఉంటాయి ప్రతిదానికి. అంటే రీజన్స్ చెప్పడం కాదండి. అంటే ఎప్పుడు కూడా స్టూడెంట్ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ముందే కూర్చుని చిన్నపిల్లలు తల్లిదండ్రులు కూర్చుని నేను ఐపీఎస్ చేస్తాను, లేకపోతే నేను ఐఐటీకి పంపిస్తాను, లేకపోతే నీట్కి పంపిస్తాను, ఎయిమ్స్కి పంపిస్తాను, ఇది కాదండి డిస్కషన్ చేయవలసింది. బేసికల్గా మనం ఇంజనీరింగ్ స్ట్రీమ్కి వెళ్దాం అనుకున్నాం, జేఈలోకి వెళ్దాం అనుకున్నాం, అయిపోయింది డిస్కషన్. ఇంకా ర్యాంక్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ టైంలో ఆలోచించాలి ఏ బ్రాంచ్కి వెళ్ళాలో. ఇప్పుడు ఆలోచించడం ఏంటి? ఫస్ట్ ఇప్పుడు ఆలోచించాలి, ర్యాంక్ వస్తుంది కదా, కౌన్సిలింగ్ వెళ్తాం మనం, అప్పుడు పెట్టుకో. నీ ర్యాంక్ చెప్పుద్ది నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నీ జేబులో డబ్బులు చెప్తే ఏ హోటల్కి వెళ్ళాలో, నీ దగ్గర ఉన్న దమ్ము చెప్పుద్ది ఎక్కడికి వెళ్ళాలో. కరెక్ట్ సార్. నువ్వు అమెజాన్కి వెళ్ళాలంటే నువ్వు అనుకుంటే వెళ్ళావు, నీకున్న స్కిల్ చెప్పుద్ది. అందువల్ల ఏంటంటేనంటే ఎప్పుడైనా స్టూడెంట్ ఆలోచించేటప్పుడు కానీ స్టూడెంట్ ఎవడన్నా అలాంటి డ్రీమింగ్ కవర్లు చెప్తే తిట్టాలండి. ఈరోజు హోంవర్క్ ఎందుకు చేయలేదురా, ఈరోజు ఈ ఎగ్జామ్ ఎందుకు రాయలేదురా అని ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేయాలి. అది కరెక్ట్ పేరెంట్ అంటే వాడు. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి చెప్తున్నాడు సార్ పైలట్ అవుతానని. ఏం ఉపయోగం చెప్తేనే? పైలట్ అవ్వాలంటే అసలు ఏ ఎగ్జామ్ రాయాలి, దానికి ఏం మ్యాథ్స్ స్కిల్ ఎంత ఉండాలి, ఫిజిక్స్ ఎంత ఉండాలి, కెమిస్ట్రీ ఎంత ఉండాలి, ఆ స్కిల్కి సరిపడా నాలెడ్జ్ ఇప్పుడు 8th క్లాస్లో నాకు 9th క్లాస్లో నాకు ఉందా లేదా? లేదు కాబట్టి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి. చదవడం అంటే ఎవరికైనా కష్టమే, మాట్లాడడం అంటే ఎవరికైనా ఈజీ. రెండిట్లో ఏది ఈజీ చెప్పండి, చదవడమా మాట్లాడటమా? మాట్లాడటం ఆలోచించడం ఇవి ఈజీ పనులే కదా, పెద్ద కష్టమే ఉందండి. సో ఎక్కువగా మాట్లాడకూడదు, అనుకోవాలి. మీరు పలానా ఎగ్జామ్ రాయాలి సగ్గా, ఇప్పుడు జేఈలోకి వెళ్దాం అనుకున్నారు మీరు, లేకపోతే నీట్లోకి వెళ్దాం అనుకున్నారు, సరే ఏదో ఎగ్జామ్ అనుకున్నారు, లేకపోతే అబ్రాడ్ వెళ్దాం అనుకున్నారు, కనుక్కోవాలి ఎవడో కొంచెం తెలుసున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అంతే అయిపోయింది. అది ఎగ్జామ్లో స్కోర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ ఎండింగ్లో ఒక ఎగ్జామ్ ఉంది నాకు, ఈ 40 రోజుల్లో ఈ రోజు టార్గెట్ ఏంటి, రేపు ఏం చదవాలి, ఎల్లుండి ఏం చదవాలి, అవతల ఎల్లుండి ఏం చదవాలి, ఇది ప్లానింగ్. ఇట్స్ కాల్డ్ మైక్రో ప్లానింగ్. డిసెంబర్ తర్వాత డిసెంబర్ చూద్దాం, దాని తర్వాత కూడా దాని తర్వాత చూద్దాం, అసలు జనవరిలో ఏం చేయాలన్నది ఇప్పుడు ఎందుకు, డిసెంబర్ లాస్ట్లో ఒక 10 నిమిషాలు ఆలోచించుకుంటే చెప్పుద్ది. దాన్ని గంటలు ఓవర్ డ్రీమింగ్ చేసే విధానం ఏదైతే ఉందో ఇది పేరెంట్స్ చేసి పెద్ద తప్పు అండి. ఇది ఏంటి 6వ తరగతి నుంచి మా అబ్బాయి ఇది అనుకుంటున్నాడంటే, 6వ తరగతి నుంచి నువ్వు అనుకున్నావు కదా, మరి ఏం చేసావు? నువ్వేమనుకున్నావు అని అడగట్లేదు నేను. నువ్వు అనుకున్న రోజు నుంచి ఏమి చేయకపోతే నువ్వు అనుకున్న ఉపయోగం ఏంటి, ఇంకా డేంజర్ కదా అది. అంటే మీరు 4 ఏళ్ళ నుంచి ₹1 కోటి సంపాదిద్దాం అనుకున్నారు మీరు అనుకుంటున్నారు 4 సంవత్సరాల నుంచి. మరి ఏం చేసావు నువ్వు ఇప్పుడు దాకా అని అడిగాను నేను. ఇప్పుడు దాకా దాని గురించి ఏం చేయలేదని అనుకుంటున్నాను అన్నావు, ఏం ఉపయోగం? నువ్వు ఏం చేసావు 4 ఏళ్ళ నుంచి? ప్రతి మంత్ చెప్పు నాకు ప్రోగ్రెస్. అలా అనుకోవడం వల్ల మరి డ్రీమింగ్ చేయొద్దా నువ్వు అనొచ్చు. డ్రీమింగ్ చెయ్యాలి, డ్రీమింగ్ కాదండి, అనుకోవాలి, వదిలేయాలి దాన్ని. డ్రీమింగ్ చేయొద్దని ఎందుకంటే మేము డ్రీమింగ్ చేయమని చెప్తాం, బట్ కంటిన్యూస్గా ఓన్లీ డిస్కషన్స్తోనో యూట్యూబుల్లోనో వీటిల్లోనే చూసుకుని దానికి సంబంధించి డిస్కస్ చేయడం వల్ల ఉపయోగం లేదు. నేను ఎంఐటీకి వెళ్ళాలి, లేకపోతే ఐవీలీకి వెళ్ళాలి, ఆక్స్ఫర్డ్కి వెళ్ళాలని మీరు డిస్కస్ చేయడం వల్ల వెళ్ళరు. మీకున్న నాలెడ్జ్ మీ దగ్గర ఉన్న దమ్ము తీసుకెళ్ళాలి దగ్గర కాలేజీకి మనల్ని, అంతే కదండి. సో అందువల్ల ఏంటంటే వీలున్నంత వరకు కూడా ప్రజెంట్లో మనం ఏం చేస్తున్నాం, ఈ రోజు నా పెర్ఫార్మెన్స్ ఏంటి, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దామండి, ఇబ్బంది ఏం లేదు. లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది, ఆల్రెడీ జేఈ అనుకున్నాను కూర్చున్నావు, నీట్ అనుకున్నా కూర్చున్నావు, ఏదో శాట్ ఎగ్జామ్ అనుకున్నా కూర్చున్నావు, అది ఇంకోటి ఏదో ఐపీ మ్యాట్ అనుకున్నా కూర్చున్నావు, ఇబ్బంది లేదు. అది ఎప్పుడు రాయాలి, 1 year తర్వాత రాయవచ్చు, లేదా 1.5 year తర్వాత రాయి, ఇబ్బంది ఏం లేదు నాకు. దాని గురించి కాదు, ఆ ఎగ్జామ్కి సంబంధించి ఈ రోజు నేను ఎంతసేపు వర్క్ చేశాను, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశాను, అదే నాకు కావాలి. 4 రోజులు ఒకసారి తిన్నారు కదండి, ఏ రోజు ఏ పూటతో భోజనం ఆ పూట తినాలి కదా. మరి ఏ రోజు పూట ఆ భోజనం తిన్నప్పుడు ఏ రోజు చదువు ఆ రోజు చదవాలి కదా. సో ఇది పిల్లలకి జనరల్గా ఎవ్రీ డే ఎఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అందు గురించే ఒక సామెత ఉంది, ప్రతిరోజు ఒక 1%ని కానీ ఎఫిషియన్సీ మీరు పెంచితే 1%ని 1.01 హోల్ టు ది పవర్ ఆఫ్ 365 అంటారు మ్యాథమెటిక్స్లో. అంటే 40 times మీ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుందని. అంటే రోజుకి 1% మీ తెలివిని, అంటే మీకున్న టైంని
మీకున్న ఎనర్జీని మీకున్న ఎఫిషియన్సీని పెంచినట్లయితే 1 yearకి 40 times అయిపోతుంది. అంటే అన్ని రెట్లు మనకి ఉపయోగకరంగా అనేది ఉంటుంది. అందువల్ల ఏంటంటే వర్రీ అనేది ఏదైతే ఉంటుందో అది తీసేయాలి, పర్సెప్షన్స్ బయటకు తీయాలి, కంపారిజన్స్ అనేది బయటకు తీయాలి, టూ మచ్ థింకింగ్ అనేది ఉండకూడదు, ముందే ఏ బ్రాంచ్కి వెళ్ళాలి అని డిసైడ్ చేయకూడదు. బ్రాంచ్ ర్యాంక్ డిసైడ్ చేస్తుంది, అర్థమవుతుందా? ఇండియాలో ఉన్న ఎగ్జామ్ చేతికి వచ్చింది, ర్యాంక్ వచ్చిన తర్వాత కదా కౌన్సిలింగ్కి వెళ్తారండి మీరు. ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్ళాలి, నువ్వెవడో చెప్పడానికి నీ ర్యాంక్ చెప్పుద్ది ఎలా వద్దో. ర్యాంక్ ఎలా సంపాదించాలి నేర్చుకో, దానికి కూడా టార్గెట్, లాంగ్ టార్గెట్ ఉంటుంది, అది వేరే విషయం పక్కన పెట్టి ఈ రోజు ఏం చదివాను, ఈ వారంలో నా పెర్ఫార్మెన్స్ ఏంటి. అందుగురించే వీక్లీ ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు? వీక్ ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతే కదా, ముక్కల కింద కలిపితేనే సక్సెస్ అంటే, ఒకేసారి సక్సెస్ రాదు కదా, డబ్బులన్నీ కలిపితేనే కదా పెద్ద డబ్బులు అవుతాయి. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా పాస్ట్ వల్ల ఇబ్బంది ఉంటే దాన్ని మర్చిపోవాలి, దాని నుంచి లెర్న్ చేసుకోవాలి. డ్రీమ్స్ చేసినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్ డ్రీమింగ్ అనేది చాలామంది చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితులు నేను రోబోటిక్ ఇంజనీర్ అవుతానే అంటాడు, జేఈ ఎగ్జామ్ రాయలేడు. పట్టుమని 10thలో 95% రాదు. ఆ పర్సంటేజ్కి మార్కులకి సంబంధం ఏంటి? సరే సంబంధం లేదు, సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయి స్కూల్ లెవెల్లో. బోల్డ్ సైన్స్ క్యాంపులు ఉన్నాయి, సిఎస్ఐ ఉన్నాయి, డిఎస్టీ వాళ్ళు ఉన్నాయి, ఇన్స్పైర్ వాళ్ళు ఉన్నాయి, ఐఏఎస్సి వాళ్ళు ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, లేకపోతే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎన్ఎస్సీ చేసి ఉంది, ప్రియారంభం ఉన్నాయి, బోల్డ్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇవన్నీ రాయొచ్చు. అకాడమిక్ మార్కులతో నాకు పని లేదు, నేను తెలివైన ఐక్యూ ఉందని అంటారు కదా, ఈ రాసి ప్రూవ్ చేసుకోవచ్చు కదా. లేదంటే బోల్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. సో ఇండియాలో రాయడానికి బోల్డ్ ఉన్నాయి ఎగ్జామ్స్. ఏదో రకంగా అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి మీ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళి, ఉత్తి డైలాగులతో నేను తెలివైనోడిని, నాకు మార్కులు రాకపోయినా పర్లేదు, నేను తెలివైనోడిని ఎవడు తెలివి అన్నది మనం ఏదో రకంగా ప్రూవ్ చేసే విధానం ఉండాలి తప్ప అలా అనుకోకూడదు. కాబట్టి పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో పాస్ట్కి సంబంధించినటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే అవి బయటకు తీయండి. అట్లా ఫ్యూచర్కి సంబంధించినటువంటి వర్రీస్ ఏదైనా ఉన్నట్లయితే వాటిని కూడా ఎక్కువగా ఆలోచన చేయకూడదు. డెఫినెట్గా ఆ ఫ్యూచర్ వర్రీస్ ఏవైతే ఉంటాయో ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఉండకూడదు. ఫ్యూచర్ వర్రీ అంటేనే ఎక్సెసివ్ ఇమాజినేషన్ అంటే ఎక్సెసివ్గా ఇమాజిన్ చేయడం, అంటే ఏదో జరిగిపోద్దని భయపడతారు కొంతమంది పిల్లలు. పాపం వాళ్ళకున్న ఎఫిషియన్సీని కూడా వాడుకోరు. మీకు ఒక ఎఫిషియన్సీ ఉంది, మీకు 20 kgs బరువు మోయగలరు, మీరు భయపడ్డారనుకోండి 10 kgs కూడా మోయలేరు. దట్ ఈజ్ కాల్డ్ ఎక్సెసివ్ ఇమాజినేషన్ అంటారు. ఫ్యూచర్ వర్రీ అనేది ఉండకూడదు. ఎక్కువగా చేసే తప్పు ఓవర్ డ్రీమింగ్ అండి. ప్రతి స్టూడెంట్ మేము చూస్తున్నాం అసలు అంటే పెర్ఫార్మెన్స్, నాలెడ్జ్, ఐక్యూ లెవెల్ లేకపోతే ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ లేకుండా ఎక్కువగా డ్రీమ్ చేసి నేను దానికి వెళ్తానండి, దేనికి వెళ్తాము అన్నది కాదు. నాకు మ్యాథ్స్ ఎంత వచ్చి ఇంకెంత నేర్చుకోవాలి, ఫిజిక్స్ ఎంత వచ్చి ఎంత నేర్చుకోవాలి, ఇంగ్లీష్ ఎంత వచ్చి ఎంత నేర్చుకోవాలి, సోషల్ స్టడీస్ ఎంత వచ్చి ఎంత నేర్చుకోవాలి, ఇది డిస్కస్ చేయాలి. మనం దేనికి వెళ్తాం అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేయకూడదు. అది చాలా రాంగ్ పద్ధతి అండి. 8వ తరగతిలో ఉన్నవాడు నేను 12th అయిపోయిన తర్వాత నేను ఏది వెళ్ళిపోతాను అని అనుకోవడం కాదండి. ప్రతి సంవత్సరం, ప్రతి నెలలో, ప్రతి వీక్లో, ప్రతి రోజులో కూడా కన్సిస్టెంట్గా చక్కగా పెర్ఫామ్ చేసినట్లయితే డెఫినెట్గా లైఫ్లో ఇది ఏదైనా కూడా వాళ్ళు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది తప్ప ఎక్కువగా జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే లాంగ్ డ్రీమ్ ఉందనుకోండి రిలాక్స్ అయిపోతారు మీరు. 1 year తర్వాత ఏదో చేయాలంటే ఇప్పుడు 5% ఇవాళ పడుకుంటారు మీరు. ఇవాళ టార్గెట్ పెట్టి చూడండి, రేపటి కల్లా చేయాలని చూడండి భయపడతారు. లాంగ్ అంటే ఈజీ కదా, తల్లిదండ్రులకి పిల్లలకి రిలాక్స్ అవ్వచ్చు. అంతే కదా. 6 నెలల తర్వాత ఏం చేయాలి, 1 year తర్వాత ఏం చేయాలంటే ఈజీ. ఇప్పుడు ఈరోజు చేయమని వాడు అడగడు కదా, 6 నెలల టార్గెట్, 6 నెలల కల్లా ఇంత టర్న్ చేయాలి బిజినెస్ అన్నావునుకో, బాగుంది, రిలాక్స్గా ఉండొచ్చు. 6 నెలల తర్వాత కదా సార్ మీరు అడిగింది, ఇస్తాను నేను. రేపు పొద్దున ఎంత చేస్తావో వ్యాపారం అని అడగాలి నేను, రేపు సాయంత్రం మళ్ళీ అడగాలి నేను చేసావో లేదని. అప్పుడు చెప్పాలి 10 రూపాయల వ్యాపారం చేస్తానన్నావు కదా, నువ్వు 8 రూపాయల వ్యాపారం చేసావు కదా అని చెప్పి నెక్స్ట్ డే ఎల్లుండ టార్గెట్ పెట్టినప్పుడు 8 రూపాయలు కదా, 8 రూపాయలు పెడతాను టార్గెట్. నేను 10 రూపాయలు టార్గెట్ చేయమన్నాను వ్యాపారం, 10 రూపాయలు కంటే 15 రూపాయలు చేశాడు అనుకో నువ్వు, అప్పుడు నేనేమంటాను తెలుసా, నెక్స్ట్ డే 15 పెట్టుకో టార్గెట్, ఎందుకంటే పెంచి అనుకున్నదానికంటే ఎక్కువైంది కదా. అందువల్ల ఏంటంటే టార్గెట్స్ అనేవి, డ్రీమింగ్ అనేది ఎప్పుడు లాంగ్ టర్మ్ డ్రీమ్ చేసిన ఎవరు కూడా సక్సెస్ అవ్వడం అనేది చరిత్రలోనే లేదు. ఈ లాంగ్ టర్మ్ అనేది ఒక ఐడియా ఉండాలి, చక్కగా రూట్ అనేది ఉండాలి తప్ప ఏ రోజు పెర్ఫార్మెన్స్ అనేది ఆ రోజు బట్టే నెక్స్ట్. ఇప్పుడు ఈ వీక్లో ఎగ్జామ్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100కి ఒక 40 మార్కులు వస్తున్నాయి, నాకు 60 మార్కులకు వెళ్ళాలి, అలా 60 మార్కులు ఒక 4 నెలలే వెళ్ళాలి అంటే ప్రతి వారం ఎంతో కొంత పెరగాలి. అది 60 మార్కులు రావాలని చెప్పేసి లాస్ట్లో ఒకేసారి పెరగమంటే పెరగవు. కాబట్టి కన్సిస్టెంట్గా ఎవరైతే చక్కగా చేస్తారో వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనసంతా, మైండ్ అంతా రేపు టార్గెట్ ఉన్నవాడికి నిండిపోయి ఉంటుంది. ఉదాహరణకి మీకు రేపు సాయంత్రం కల్లా ఈ పని చేయమని చెప్పాను అనుకో, నేను వేరేదో ఆలోచించడానికి మీ మైండ్కి టైం లేదు. ఏం చేస్తారు అప్పుడు? రేపు పని చెప్పాలి కదా, మొత్తం టైం అంతా ఏం చేస్తారు? ఆ పని మీద ఉంటుంది. చూసారా, పాస్ట్ ఫ్యూచరు మీ బ్రెయిన్ నుంచి బయటికి వెళ్ళిపోయినాయి.
ఎందుకని మీకు టార్గెట్ రేపే ఇచ్చాను నేను. నెల తర్వాత టార్గెట్ ఇచ్చాను అనుకోండి, పాస్ట్ ఆఫ్ ఫ్యూచర్ మీ మైండ్లోకి వచ్చేస్తాయి. సో ఎప్పుడైతే షార్ట్ టార్గెట్స్ ఉంటాయో, లాంగ్ డ్రీమ్ అనేది, లాంగ్ విజన్ అనేది ఉండాలి, అది పక్కన పెట్టండి. జస్ట్ అనుకుంటారు అంతే కదా. ఇప్పుడు ఏదో పిల్లడు ఉంటాడు, జాయిన్ అవ్వాలనుకుంటాడు, జైల్లో ఉంటాడు, అయిపోయింది. ఇంకా దానికి లాంగ్ డ్రీమ్ ఏముంది, అయిపోయింది కదా. డ్రీమింగ్ అది అనుకున్నావు, నువ్వు జాయిన్ అయిపోయావు. ఈ వారంలో నా పెర్ఫార్మెన్స్ ఎట్లా పెరుగుతుంది, ఈ ఆదివారం నేను ఏం చదవాలి, ఈరోజు సాయంత్రం ఏం చదవాలి, ఈరోజు సాయంత్రం 9ంటికి ఏం కంప్లీట్ చేయాలి. చూసారా అంత మైక్రో లెవెల్లోనే వస్తుందో. ఇది అలవాటు చేసినట్లయితే పిల్లలకి డెఫినెట్గా లైఫ్లో అన్ని సందర్భాల్లో కూడా అలా అవుతారు తప్ప, నెక్స్ట్ మంత్ కల్లా నువ్వు బాగా ఇంప్రూవ్ అవ్వాలనకూడదు. రేపటికి ఎంత అవుతావు అని అడగాలి. ఫస్ట్ రేపు సాయంత్రం మళ్ళీ అడగాలి. నువ్వు వెళ్తానన్నావు కదమ్మా, టాప్ కాలేజీకి వెళ్తానంటున్నావు కదా, నీకు ఇన్ని మార్కులు రావాలంటున్నావు కదా, ఇంప్రూవ్మెంట్ ఈ వారం ఏమైందని అడగాలి. సో ఎక్సెసివ్ డ్రీమింగ్ అనేది, ఓవర్ డ్రీమింగ్ అనేది ఎప్పుడు చేయకూడదు. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇవి ఏవైతే డిస్కషన్ కూడానంటే జనరల్గా పేరెంట్స్ తెలియక డిస్కస్ చేస్తూ ఉంటారండి. కొంచెం మా అబ్బాయి చాలా తెలివైనోడండి, వీడు ఆ కాలేజీకి వెళ్తాడంటే ఈ కాలేజీకి వెళ్తాడు కాదండి. లాస్ట్ వీక్ ఏ పెర్ఫార్మెన్స్ ఉంది, ఈ వారం ఏది ఉంది, నెక్స్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ ఉంది ఉండాలి, టార్గెట్ పెట్టాలి అంతే. నువ్వు ముందే ఐఐటి హైదరాబాద్కి వెళ్తాను, ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్తాను, సిఎంసీకి వెళ్తాను, ఇది కాదు. కాలేజీ పేర్లు మాట్లాడుకునే ఉపయోగం ఉంది. ఎందుకంటే ఆ కాలేజీకి వెళ్ళాలంటే మార్కులు రావాలి కదా. ఆ మార్కులు రావాలంటే మళ్ళీ లాంగ్ టర్మ్ వేయకూడదు. మళ్ళీ ఈ వారం ఏంటి. సో ఎప్పుడైతే తక్కువ షార్ట్ టైం టార్గెట్ ఉందో స్టూడెంట్స్కి, మేము చూస్తాం చాలామంది సీరియస్ స్టూడెంట్స్ని, వాడు మైండ్ అంతా కూడా రేపు ఏం చదవాలి, ఈ రోజు ఏం చదవాలనే దాని మీద నిండిపోయి ఉంటుంది టార్గెట్. మీరు అర్థం చేసుకోండి. లాంగ్ టార్గెట్ ఉన్నవాడు మైండ్ ఫిల్ అవ్వదు, అడిగి మూమెంటం రాదు కదా. మీరు సాయంత్రం 8ంటికి వెళ్ళా మీకు పని చేయాలనుకోండి, టైం తక్కువ ఉందనుకోండి, కంగారుగా మీరు చేస్తారు కదా. మీరు వేరే ఆలోచన రాదు మీ మైండ్కి, తెలుసా. ఇంకేం ఆలోచన వస్తుంది, ఎందుకంటే సాయంత్రం 8ంటికి చేయాలి కదా. 8 అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు నైట్ 8ంటికి వెళ్ళా మళ్ళీ చేయాలని టార్గెట్ పెట్టారనుకోండి, అయిపోయిందా. అంటే ఏమవుతుంది, అప్పుడు ప్రజెంటే ఉంటుంది మైండ్లో. ప్రజెంట్ తప్ప ఇంకేముంటుంది, ఇంకోటి ఉండి అంత మైండ్లోకి వెళ్ళి టైం ఏది, గ్యాప్ కూడా ఉండదు మైండ్కి. టైం ఏది అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ రోజు 8 గంటలకి అయిపోయింది, నెక్స్ట్ రోజు 8ంటికి మళ్ళీ చేయాలి పని, మళ్ళీ ఆ రోజు 8ంటికి మళ్ళీ చేయాలి కదా. ఇలాగ ప్రాసెస్ని వెళ్ళాలి తప్ప మధ్యలో దూరేసి పేరెంట్స్ లేకపోతే స్టూడెంట్స్ పేరెంట్స్ మధ్యలో దూరేసి నేను అదే అయిపోతాను ఇది అయిపోతాను గూగుల్లో వెళ్ళి రీసెర్చ్ చేయాలి, వీడియోలు చూడాలో, లేకపోతేనేమో వాటితో మాట్లాడాలో, లేకపోతేనేమో బ్లాగ్స్లోకి వెళ్ళాలో, లేకపోతేనేమో సోషల్ మీడియాలోకి వెళ్ళాలో, ఇట్లాంటివి చేసి ఏదేదో డ్రీమింగ్ చేసేస్తూ ఉంటారు వాళ్ళు. అలా డ్రీమింగ్ చేసినట్టు జనరల్గా దేనికి పనికిరారండి వాళ్ళు. ఎక్కువగా చూడండి ర్యాంకర్స్ బిజినెస్ చేసేవాడు కూడానండి. యాన్యువల్ టర్న్ ఓవర్ అని అంటావు, యాన్యువల్ టర్న్ ఓవర్ అని టార్గెట్ పెట్టుకుంటాడు. క్వార్టర్లీ టర్న్ ఓవర్ ఉంటుంది, మంత్లీ టర్న్ ఓవర్ ఉంటుంది, వీక్లీ టర్న్ ఓవర్ కూడా ఉంటాయి షాప్ అమ్మేవాడికి. ఈ వారం ఏమమ్మాయిని అంటాడు కదండి. ఇప్పుడు కొంతమంది మీకు ఉంటారు, వైశ్యాస్ ఉంటారు, షోరూములు రన్ చేస్తారు చూడండి వాళ్ళు. నెక్స్ట్ ఇయర్ వ్యాపారం అంటే మాట్లాడాడు. ఎందుకు మీకు కొంతమంది మాత్రమే, మారువాడీస్ లాంటి వాళ్ళు మాత్రమే వ్యాపారంలో సక్సెస్ అవుతారు తెలుసా. నెక్స్ట్ మంత్ ఏం చేయాలో మాట్లాడాడు, నెక్స్ట్ వీక్ ఏం చేయాలో మాట్లాడ్డా, రేపు ఏం చేయాలో మాట్లాడ్డా, ఈరోజు ఏంటని అడుగుతాడు. అందుగురించా వాళ్ళ వ్యాపారంలో సక్సెస్ అవ్వగలుగుతారండి వాడు. మన జనాలు అందరూ ఫుల్ డ్రీమింగే, ఇంకేం ఉండదు. అనుకోవడం వల్ల ఉపయోగం. సో మీ యొక్క నిజంగా సిన్సియర్గా స్టూడెంట్ ఉండాలి అనుకుంటే మీరు వాళ్ళకి అలవాటు చేయవలసింది ఇవన్నీ కాదురా. ర్యాంక్ వస్తే నీకు కావాల్సిన కోర్సుకి వెళ్ళిగలిగినారా బాబు, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో. చదువును తప్పించుకోవడానికి కొంతమంది పిల్లలు మాట్లాడుతూ ఉంటారు, ఆల్టర్నేటివ్గా మాట్లాడుతూ ఉంటారు, అది కాదు ఇది కాదు ఇదని. అది ఆపాలి మనం తల్లిదండ్రులుగా. పాస్ట్లో ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటే అది మైండ్లో తీయాలి, పర్సెప్షన్స్ ఉంటే తీయాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫ్యూచర్లో సంబంధించినటువంటి భయం ఎక్కువ ఉంటుంది కొంతమంది పాపం. ఆ భయంతో అసలు చదవలేరు, ఆ భయాన్ని కూడా తీసేయాలి. ఫ్యూచర్ వదిలేయి, పాస్ట్ వదిలేయి. ఈ వారం చక్కగా చదువు, నేర్చుకో, ఇంప్రూవ్ చేసుకో. ఇంప్రూవ్ అవ్వలేదా బాధపడకో, ఈ తప్పులు ఎక్కడ చేసో చూసుకో. మళ్ళీ నెక్స్ట్ ఆ అసిస్టెన్స్ తల్లిదండ్రులు ఇవ్వాలి. టీచర్ని ఇస్తారా, ట్యూషన్ పెడతారా, హోమ్ స్కూలింగ్ చేస్తారా, లేదా వాళ్ళ నేర్చుకుని చెప్తారా, లేదా ఎవడన్నా కౌన్సిలింగ్ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పిస్తారా. ఇట్లాంటి విషయాలన్నీ తల్లిదండ్రులు చేయాలి, తల్లిదండ్రులు బాధ్యత అది. బట్ ఓవరాల్గా స్టూడెంట్ని పాస్ట్లోకి వెళ్ళనకూడదు, ఫ్యూచర్లోకి వెళ్ళనకూడదు, డ్రీమింగ్లోకి వెళ్ళనకూడదు. ఈ మూడు వెళ్ళకుండా కాపాడుతూ ప్రజెంట్లో కానీ మీరు హోల్డ్ చేయగలిగితే, ప్రజెంట్లో కానీ మీరు పెట్టారు అంటే స్టూడెంట్ని, అసలు ఫెయిల్యూర్ అనేది ఎలాంటి స్టూడెంట్ కూడా రాదండి. మీరు పక్కకి జరగకూడదు, మీరు చెత్త డిస్కషన్ చేయకూడదు. పేరెంట్స్ స్టూడెంట్ చేస్తున్నా ఎలా చేయకూడదు. నేర్చుకున్నావు కదా, ఈరోజు క్లాస్కి వెళ్ళావు కదా, మ్యాథ్స్ ఆ చాప్టర్ పర్సంటేజ్ అది నేర్చుకో, నువ్వు ఫస్ట్ అది చెయ్యి,
తర్వాత మాట్లాడదాంలే. డబ్బులు ఉంటే కదా, బంగారం అంటూ ఉంటే మీరు వస్తువు చేయించుకుంటారు, బంగారం లేదు మీ దగ్గర. మీరు ఏం చెప్తున్నారంటే ఏ షోరూమ్కి వెళ్ళి ఏ వస్తువు బాగుంటుందో డిస్కస్ చేస్తున్నారు నాతో, దానివల్ల ఉపయోగం ఉండదు కదా. సో ఇవి జాగ్రత్తలో తీసుకున్నట్లయితే సీరియస్నెస్ అనేది యాక్షన్లో ఉండాలి, షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఉండాలి, డే వైజ్ టార్గెట్స్ ఉండాలి. ఏమి చేయాలి, ఏ కోర్సు జాయిన్ అవ్వాలి, ఏ కాలేజీ జాయిన్ అవ్వాలి అనేది ఎప్పుడూ ఆలోచించకూడదు స్టూడెంట్. అది ర్యాంక్ వచ్చిన తర్వాత చెప్పుద్ది. కాబట్టి ఇలాంటివి కానీ మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే విద్యార్థులు చక్కగా ఇబ్బంది లేకుండా కొంచెం మంచి పరిస్థితిలోకి, ఎబిలిటీ లేకపోవడం ఉండదండి, మళ్ళీ చెప్తున్నాను నేను. స్టూడెంట్కి ఎబిలిటీ అనేది లేకపోవడం అనేది ఎప్పుడు ఉండదు. ప్రతి స్టూడెంట్ చక్కగా వాళ్ళే మెంటల్ హ్యాండిక్యాప్ట్ కాదు, వాళ్ళేమి అంత తెలివి తక్కువ ఉండదు. కొంతమంది ఎక్సెప్షనల్ కేసెస్ 4-5% ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఎనర్జీస్ని అన్నెసరీగా ఫ్యూచర్కి, అన్నెసరీగా పాస్ట్కి, అన్నెసరీగా డ్రీమింగ్కి వెళ్ళిపోవడం వల్ల తక్కువ ఎనర్జీ మిగిలింది. ఆ తక్కువ ఎనర్జీ వల్ల ఫోకస్ పెట్టలేకపోతున్నాడు. దాన్ని కానీ మీరు కన్వర్ట్ చేసి ఒకే చోటగానే ఎనర్జీ పెట్టగలిగితే ఎలాంటి విద్యార్థి అయినా నేర్చుకునేది డెఫినెట్గా కొంచెం టైం పట్టినప్పటికీ కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి అన్నెసరీ డిస్కషన్లోకి మీరు వెళ్ళకుండా, పిల్లల్ని వెళ్ళనకుండా చేసినట్లయితే డెఫినెట్గా ఒక నార్మల్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా చక్కగా వాళ్ళ ఎనర్జీని ఎప్పుడైతే, అంతే కదండి, మీకున్న మొత్తం మీకున్న తెలివి, మీకున్న ఎనర్జీని, మీకున్న టైంని ఒకదాని మీద పెడితే సక్సెస్ నేర్చుకుంటారు కదా, ఎవడన్నా నేర్చుకుంటాడు కదా, అంతే కదా. మీరు 2-3 ఆటలకి మీ ఎనర్జీని, మన బ్రెయిన్లో సెల్స్ ఉంటాయి, ఇలా బాక్సులు ఉంటాయి, ఆ బాక్సుల్లోకి అన్నీ నింపేయకూడదు. ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, ఇది ఆలోచిస్తాను, అది ఆలోచిస్తాను, యూట్యూబ్ వీడియోలు వినకూడదు పిల్లలు. ఆ కోర్స్ ఎలా ఉంది, లేదా కార్లు ఎలా తయారు చేస్తున్నారు, లేదా రోబోటిక్స్ నేను చేస్తాను, ఇవన్నీ రకరకాలుగా చెప్తూ ఉంటారు. అదంతా డ్రీమింగ్. అదంతా ఎవడు సీట్ ఇస్తాడు? రోబోటిక్స్కి వెళ్ళాలన్నా, ఎంఎల్కి వెళ్ళాలంటే ఎవడు సీట్ ఇస్తాడు? ఓహో వెళ్ళాలి, మంచి కాలేజీకి వెళ్ళాలి. చెత్త కాలేజీకి వెళ్తే దేనికి పనికిరాం, స్కిల్లే రాదు కదా. కోర్స్ అయితే ఉపయోగం ఉంది. తెలంగాణలో ఎంసెట్ ద్వారా వెళ్ళిన వాళ్ళు 70,000 మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు ఉన్నారు. పట్టుమని 2-3 వేలకు కూడా దేనికి పనికిరారు వాళ్ళు. మిగతా వాళ్ళు వేస్ట్, అంత పనికిరారు అంతే. వాళ్ళు మేము ఉపయోగం ఏఎంఎల్ చదివితే మాత్రం. కావాల్సింది నాలెడ్జ్, మార్క్స్, ఐక్యూ లెవెల్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, వీటికి సంబంధించి మీరు డిస్కస్ చేయాలి. ఇవి మానేసి మిగతా డిస్కస్ చేస్తున్నారు చాలామంది. ఇది డిస్కషన్ని కన్ఫైన్ చేయాలి, మీరు కట్ చేసేయాలి వెంటనే. పిల్లలకి పాపం తెలియక మాట్లాడితే కట్ చేయాలి. లేదమ్మా అది కాదురా, ముందు చదువు, నేర్చుకుంటే మనం తర్వాత ఎగ్జామ్ రాస్తాం కదా, మనం రాసి చక్కగా వెళ్తాం. తెలియలేదు అనుకోండి, ఎవడో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి, తెలిసిన దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి, అంతే తప్ప ఎనర్జీని డిస్పేట్ చేయకూడదు, డిస్కషన్స్ని బయటకు వెళ్ళకూడదు. మైండ్ ఫ్రీగా ఉంచాలి, ప్రజెంట్ గురించి ఆలోచించాలి, ప్రజెంట్ పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే ఆలోచించాలి. మీరు 10వ మెట్టు ఎక్కాలి అంటే 10 సంవత్సరాల తర్వాత ఏం చేయాలన్నది 9వ ఏడాది చెప్పుద్ది. 9వ ఏడాదిలో ఏం చేయాలంటే 8వ ఏడాది చెప్పుద్ది. 3వ ఏడాది ఏం చేయాలి 2వ ఏడాది చెప్పుద్ది. ఆ రోజు నీకున్న పెర్ఫార్మెన్స్. సో ఇది ఓవరాల్గా మీకు ఒక ఐడియా ఉన్నప్పటికీ కూడా, ఒక ఏం చేసుకున్నప్పటికీ కూడా ముక్కల కింద దాన్ని మీరు చక్కగా నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు డెఫినెట్గా సక్సెస్ అనేది ప్రతి నార్మల్ విద్యార్థికి కూడా ఈ మూడింటిని కానీ మైండ్లో తీయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అనేది ఉంటుంది. ఎస్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. పిల్లలకు చాలా ఉపయోగపడే అంశాలు ఇవన్నీ. సో పిల్లలు వీటిని బట్టి ప్రణాళికాబద్ధంగా వెళ్తారని కోరుకుందాం. చూశారు కదా సతీష్ గారు చెప్పినటువంటి ఇలాంటి ఎన్నో అమూల్యమైన అంశాలని మీరు దృష్టిలో పెట్టుకోండి. పిల్లలు ఈ మధ్యకాలంలో ఓవర్ థింకింగ్, ఓవర్ డ్రీమింగ్ ఇలాంటి విషయాల పట్ల సరైనటువంటి అవగాహన కలిగి ఉంటే మీ భవిష్యత్తుని చాలా అద్భుతంగా ప్లాన్ చేసుకోగలరని సతీష్ గారి మాటలు ఇప్పటివరకు విన్నాం. మరొక కార్యక్రమంలో మరలా సతీష్ గారితో నేను ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి.
అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.